హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్‌లో' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో వచ్చేసి ఫాస్ట్‌గా తన రూమ్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేస్తుంది కదా! సో, తన హార్ట్ బీట్ కూడా చాలా రైజ్ అవుతూ ఉంటుందనమాట. జిన్‌కి అంత క్లోజ్‌గా ఉండేసరికి. జిన్ అక్కడ ఫిషెస్‌కి ఫుడ్ వేసేసి ఇక ఎంతసేపటికి తను బయటికి రాలేదని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటాడు. ఇంతలో తను బయటకొస్తుందనమాట. "ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా?" అని చెప్పేసి తన వైపు చూసి తన దగ్గరగా వచ్చి "మరేం చేయాలి వెళ్ళిపోకుండా" అంటే ఆహ్, ఎవ్రీ ఇయర్ మనం న్యూ ఇయర్‌కి ఏం చేసేవాళ్ళం నిద్రపోకుండా "నువ్వు నాకు స్టోరీ చెప్పేవాడివి కదా! ఇప్పుడు కూడా అలా స్టోరీ చెప్పొచ్చు కదా!" అంటే "నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా! ఇంకా" అన్నట్టు అంటాడు. "బట్ నీకన్నా యంగర్‌నే కదా!" అన్నట్టు చెప్తే సరే 1 అవర్ కన్నా ఎక్కువ చెప్పాలంటే "ఆ! ఓకే" అన్నట్టు చెప్తుంది. స్టోరీ చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్రపోతూ ఉంటుందనమాట. నిద్రపోతూ ఉంటే ఒక పక్క జిన్ తనకి కాల్ చేస్తూ ఉంటాడు. చాలా సేపటికి కాల్ లిఫ్ట్ చేస్తుందనమాట. అప్పుడే నిద్ర లేచి, "సారీ నేను నిద్రపోయాను. ఎక్కడున్నావు నువ్వు?" అంటే, "కింద వెయిట్ చేస్తూ ఉన్నాను" అన్నట్టు తను చెప్తాడు. సరే నేను ఫాస్ట్‌గా రెడీ అయ్యి వస్తా అన్నట్టు చెప్పి, ఫాస్ట్‌గా రెడీ అయిపోయి కింద జిన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే, జిన్ దగ్గరికి వెళ్తుందనమాట. "ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నావు?" అంటే, "యాక్చువల్లీ నీకు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదని చెప్పి భయపడి ఇక్కడికొచ్చాను. నన్ను లేపొచ్చు కదా పైకొచ్చి" అంటే, "లేదు మరీ ఎర్లీగా వచ్చాను కదా! సో, లేపడం ఎందుకు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అందుకే లేపలేదు. తర్వాత కాసేపాగి కాల్ చేశానన్నట్టు చెప్తాడు. సరే పద నేను డ్రైవ్ చేస్తా ఈరోజు అంటే, మరి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటే, ఆఫ్‌కోర్స్ ఉందిలే పద అని చెప్పేసి తన్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. సో, మన మోమో లిన్ దగ్గర నేర్చుకుంటుంది కదా! ఎమ్ ఎలా గీయాలని చెప్పేసి. సో, అది ఎందుకు చేస్తుందంటే న్యూ ఇయర్ గిఫ్ట్ జిన్‌కి ఇద్దామని చెప్పేసి. సో, కార్ తోటి లవ్ సింబల్ గీసేలాగా అదే లిన్ దగ్గర నేర్చుకొని ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు జిన్ ముందు అది చేసి చూపిస్తుందనమాట కార్ తోటి. చాలా సార్లు అది అదే షేప్‌లో కార్ మూవ్ అవ్వడం వల్ల అక్కడ మార్క్‌లా పడిపోతుంది లవ్ సింబల్. సో, అది తనకి చూయించి నా గిఫ్ట్ ఎలా ఉందని చెప్తే చాలా బావుంది. ఎక్కడ నేర్చుకున్నవిదంటే లిన్ దగ్గర అని చెప్పకుండా సాన్‌లాయ్ ఇలా అమ్మాయిలు చేయడం చాలా కష్టం అని చెప్పాడు. అందుకే నేర్చుకున్నాను. నీకోసమే ఇదే నా న్యూ ఇయర్ గిఫ్ట్ నీకు అన్నట్టు చెప్తుందనమాట. సరే పద ఇప్పుడు నేను చేసి చూపిస్తా అని చెప్పేసి తను కూడా ఒక హార్టేసి, ఇదే నా న్యూ ఇయర్ గిఫ్ట్ నీకన్నట్టు మోమోతో చెప్తాడు జిన్. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఒక విషింగ్ ట్రీ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళు సాన్‌లే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాన్‌లే రానే వచ్చేసి, "ఏంటి ట్రీ" అని చెప్పేసి మన మోమో అడిగితే, "ఇది విషింగ్ ట్రీ. ఇక్కడ లవ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, సక్సెస్‌గా అవ్వాలన్నా సరే విష్ చేసుకొని ఇక్కడ ఆ థ్రెడ్ కడితే అది నెరవేరుతుందని చెప్పేసి కోరిక" అన్నట్టు సాన్‌లే చెప్తాడు. అయితే తప్పకుండా కడదామని చెప్పేసి ముగ్గురు కూడా కడతారనమాట. వాళ్ళ విషెస్ రాసుకొని వాటికి అక్కడ చెట్టుకి కట్టేస్తారు. తర్వాత సాన్‌లయ్ అది కట్టేసిన తర్వాత నీ విష్ ట్రీ గాడ్‌కి చెప్పాలి. అప్పుడే నెరవేరుతుందని చెప్పేసి చెప్తాడనమాట మోమోతో. మోమో వచ్చేసి కోరుకుంటూ ఉంటుంది. "ఎంతసేపు కోరుకుంటున్నావు? ఎన్ని కోరికలున్నాయేంటి?" అంటే, "నోరు మూసుకో నువ్వు" అన్నట్టు చెప్తుంది. ఇంతలో లైన్ డాన్స్ స్టార్ట్ అయిందని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. లైన్ డాన్సా నేను చూస్తా అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటే సాన్‌లైన్ నేనొకటి మర్చిపోయాను ఇప్పుడే వస్తా అని చెప్పేసి పక్కకు వెళ్తాడనమాట. సో, అక్కడ వస్తూ ఉన్నప్పుడు ఎవరో తినని తోసేస్తారు. సో, వెంటనే తినేం చేస్తుందంటే ఆహ్, జిన్ చేయి పట్టుకుంటుంది. అంటే నేను తప్పిపోతాను కదా! ఎక్కువ మందున్నారని చెప్పేసి. జిన్ ఏమో లోలోపల నవ్వుకుంటూ ఉంటాడనమాట. సరే అని చెప్పేసి జిన్ తన్ని అక్కడ ముందుకు తీసుకువెళ్తాడు. ఫస్ట్ ఓకే. అక్కడ డాన్స్ వాళ్ళు లైన్ డాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. తనకి చాలా సంతోషంగా ఉంటుంది అదంతా చూస్తూ. సో, తిను జిన్ చెవులో ఏదో చెప్పాలనుకుంటుంది. అలా చెవులో చెప్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఎవరో తనని తోస్తారు. అనుకోకుండా తను జిన్ చీక్‌కి కిస్ చేసేస్తుందనమాట. ఇక ఏం చేయాలో తనకేం అర్థం కాదు. చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. జిన్నేమో లోలోపల నవ్వుకుంటూ ఉంటాడు. ఇది నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిందంటే, నాకు అర్థమైందిలే ఇట్స్ ఓకే అన్నట్టు తను చెప్తాడనమాట. ఇద్దరు అక్కడి నుండి బయటకొచ్చేస్తారు. వాళ్ళిద్దరూ ఇక నార్మల్‌గా వస్తూ ఉంటే దారిలో మిస్టర్ వాంగ్ ఉన్నాడు కదా! వాళ్ళ గ్యారేజ్ వాళ్ళందరూ ఎక్కడికో వెళ్తూ బయటకొస్తారనమాట. సో, వీళ్ళిద్దరిని చూస్తారు. మోమోని ఇంకా జిన్‌ని. ఫస్ట్ వీళ్ళిద్దరిని చూడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళతో నాకెందుకని చెప్పేసి, ఏంటి భయపడి వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి ఇటు తిరుగుతాడనమాట. సో, అక్కడ దగ్గరగా వచ్చి మిస్టర్ వాన్ న్యూ ఇయర్‌కి పార్టీ చేస్తున్నాడు. నువ్వు కూడా జాయిన్ అవ్వు అంటే, నేనెందుకు జాయిన్ అవ్వాలి? మనం అంత క్లోజ్ కాదు కదా! అన్నట్టు తను చెప్తాడనమాట. ఇంతలో మిస్టర్ వాన్ ఆపండ్రా గొడవలెందుకు పడతారని చెప్పేసి దగ్గరకొచ్చి, తనేమన్నా ఔట్ సైడరా ఏంటి? మనలో ఒకడే కదా ఇంతకుముందు అని చెప్పేసి అని మిస్టర్ వానే ఇన్వైట్ చేస్తాడనమాట అని చెప్పేసి, మనమేం అంత క్లోజ్ కాదు. నేనెందుకు రావాలి అని చెప్పేసి మిస్టర్ వాన్‌తో రివర్స్ మాట్లాడతాడు. ఇక మిస్టర్ వాన్ పక్కకు వెళ్ళిపోతే అప్పుడే హీజాంగ్ నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఏంటి నువ్వు జీకోగోల్డ్‌లో బిజినెస్ ఇంటర్ఫేర్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నావంట నిజమేనా? అని చెప్పేసి అంటూ ఉంటే వెనక అమ్మమ్మో! అదేంటబ్బా! ఏంటి ఇదంతా అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుందనమాట. అసలు నేనెందుకొస్తాను మీ మధ్య? అంటే నేను నిన్ను టార్గెట్ చేస్తున్నా అని చెప్పేసి మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా? ఇక నేనేం చేయలేను అన్నట్టు తను చెప్తాడు.
ఇంతలో మళ్ళీ మిస్టర్ వాన్ ఇదంతా పక్కన పెట్టని చెప్పేసి తన దగ్గరకొచ్చేసి ఇలా చెప్తాడు. "నువ్వు చిన్న బిజినెస్ చేసుకుంటున్నావు అయినా పర్లేదు. మా అమ్మాయికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా! సో, మనిద్దరం ఒకటైపోతే మంచిగా ఉంటుంది. నీ బిజినెస్‌లో ఎక్కువ ప్రాఫిట్స్ లేకపోయినా పర్లేదు. నేను నిన్ను అల్లుడుగా చేసుకుంటాను" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మా అమ్మాయి ఇష్టపడుతుంది కదా! అని చెప్పేసి మనిద్దరం ఒకటైతే బావుంటుందని చెప్పి, తనేమో దానికి ఆన్సర్ చెప్పకుండా వెంటనే మోమో చెయ్యి గట్టిగా పట్టుకుంటాడనమాట. ఓహ్! అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళకర్థమవుతుంది. తను మోమోని ఇష్టపడుతున్నాడు. అందుకే అలా పట్టుకున్నాడని చెప్పేసి. సో, ఇంతలో మిస్టర్ వానిక వాళ్ళ మనుషుల్ని వెళ్లి ఫైట్ చేయమని చెప్తారనమాట. వాళ్ళందరూ ఒక్కసారిగా వీళ్ళిద్దరిని రౌండ్ అప్ చేస్తే పైనుండి అప్పుడే ఒక ట్రక్ పైనుండి మన సాన్‌లై ఒక స్పీకర్ పట్టుకొని చాలా చండాలంగా ఉంది రోడ్డు మీద ఇలా పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటూ ఉంటే అని చెప్పేసి అంటాడనమాట. "ఏ నువ్వా? మీ నాన్న నేను చాలా క్లోజ్" అని చెప్పి మిస్టర్ వాన్ అంటే, "అవునా? అయితే ఈసారి మా నాన్నగారు మిమ్మల్ని మీట్ అయితే నాకివ్వాల్సిన మనీ ఇవ్వమని చెప్పండి" అన్నట్టు కావాలని మిస్టర్ వాన్‌తో అంటాడు. ఇంతలో అక్కడికి చాలా మంది మనుషులొచ్చేస్తారనమాట ఫోటోస్ దిగడానికి. సో, ఒక్కసారిగా మనుషుల్ని చూసి వీళ్ళేం చేయలేక అప్పుడే మన మోమో ఏం చేస్తుందంటే వాళ్ళలో కలిసిపోదామని చెప్పేసి జిన్ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మా ఫోటోస్ తీ అని చెప్పేసి అంటుందనమాట. వాళ్ళందరూ ఫోటోస్ తీయమని చెప్తూ ఉంటే, ఇక అంతమందొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక స్నేకి ఇక రండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక వాళ్ళ గ్యాంగ్ అంతా వెళ్ళిపోతారనమాట. ఇక సాన్‌లే కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రక్ దిగేసి వీళ్ళతో కలిసి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కదా! సో, సాన్‌లై ఇంకా జిన్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మోమోని అక్కడి వరకు వెళ్తారు. మోమో వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే సాన్‌లై దిగి "ఏంటి వెళ్ళాలని లేదా?" అంటే "అదేం లేదు వెళ్తున్నానని" చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట పైకిక. మోమో వెళ్ళిపోగానే సాన్‌లై ఇలా చెప్తాడనమాట. "చూసావా మోమో ఈ డ్రెస్‌లో కూడా ఎంత బావుందో చాలా క్యూట్‌గా. నీకెప్పుడు అర్థమవుతుందో అది నాకు అర్థం కావట్లేదు. అట్‌లీస్ట్ తన చేయి పట్టుకోవడానికి ప్రయత్నించొచ్చు కదా! నీ సైడ్ నుండి కూడా ట్రై చేయొచ్చు కదా!" అంటే తన ఫీలింగ్స్ తెలియకుండా అలా ఎలా చేస్తానంటే, "నీకసలు ఏ ఫీలింగు తెలీదు. నువ్వెప్పటికి అర్థం కావు. అర్థం చేసుకోలేవు కూడా. ముందే చెప్తున్నాను. ఎప్పుడు నువ్వు అమ్మాయిని రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. మంచి అమ్మాయి వచ్చినా కూడా. ఈ కర్మ నిన్ను ఊరికే వదలదు" అని చెప్పేసి సాన్‌లై చెప్తూ ఉంటాడనమాట. సర్లే గాని కారెక్కని చెప్పేసి ఇక ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ రోజు స్నేకి మన జిన్ అలా చేసేసరికి తన చేయి పట్టుకునేసరికి మోమోకి అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళిద్దరూ తనకి మోమో అంటే ఇష్టమన్నట్టు చూయించాడు కదా! అక్కడ. స్నేక్‌కి చాలా బాధపడుతుందనమాట. తను బాక్సింగ్ చేస్తూ ఉంటుంది ఆ పంచ్ తోటి. పైగా ఆ గ్లౌజెస్ కూడా వేసుకోదు. హ్యాండ్స్‌తోనే చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే హీసాంగ్ అక్కడికొచ్చేసి, "ఒక్క నిమిషం ఆపు" అని చెప్పినా కూడా తను ఆపకుండా చేస్తూనే ఉంటుంది. తన చేతికి బ్లడ్ కూడా వస్తుందనమాట. హీజాంగ్ సరే నేను గేమ్‌లో ఉన్నాను. నాతోనే ఫైట్ చెయి అని చెప్పేసి హీజాంగ్ తనని తను కొట్టించుకుంటాడనమాట. ఆ బ్యాగ్‌ని కొడుతుంటే తనకి బ్లడ్ వస్తుందని చెప్పేసి. తనిక ఏడుస్తూ ఉండేసరికి హీజాంగ్ తనని పక్కన కూర్చోబెట్టి ఆ చెయ్యి పట్టుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. తనైతే ఇక ఏడుస్తూ ఉంటుందనమాట. నిజంగానే అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇంకొక హ్యాండ్ ఇవ్వంటే తను ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది. ఈ జాంగ్‌కి చాలా బాధేసి నెక్స్ట్ డే బ్రాండీ షాప్‌కి వెళ్తాడనమాట. అప్పుడు బ్రాండీ పుషప్స్ చేస్తూ ఉంటాడు. సో, హీజాంగ్ ఏం చెప్తాడంటే, "నువ్వు మర్యాదగా స్నేకీకి దూరంగా ఉండంటే, నీకు స్నేకీ మీదున్న ఫీలింగ్స్‌కి నన్నెందుకు మధ్యలో తీసుకొస్తున్నావు? నన్ను తీసుకురాకు" అన్నట్టు బ్రాండీ క్లియర్‌గా చెప్తాడనమాట. "నీ వల్లే తను చాలా హార్ట్ బ్రోక్ అయింది. చాలా ఫీల్ అవుతుంది. ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు మర్యాదగా దూరంగా ఉంటే నీకే బెస్ట్" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "నువ్వింత పాతటిక్క" అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే హీజాంగ్ ఫైట్‌కి స్టార్ట్ అవుతాడు. బ్రాండీ కూడా ఇక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఒక సర్టెన్ పాయింట్‌లో బ్రాండీ "ఒక్క నిమిషం ఇక చాలు ఆపేసేయి. నేను ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు నాకొకరున్నారు. ఇప్పుడు ఈ ఫైటింగ్‌లు నేను చేయలేనన్నట్టు" చెప్తాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.